నేటి వాగ్దానముగా తీసుకున్న వచనము హెస్కేలు గ్రంథము నేను చదువుతున్నాను పిల్లరా. 36:29 మీకు కరువు రానీక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఇక్కడ మీరు గమనించారా? ధాన్యమునకు ఆజ్ఞ ఇస్తా అంటున్నాడు. మనుషులకు రాజులకు ఆజ్ఞ ఇచ్చేటువంటి దేవుడు ఇక్కడ ధాన్యమునకే ఆజ్ఞ ఇస్తున్నాడు. ధాన్యమా, నువ్వు తగ్గిపోవద్దు, నా ప్రజలు ఉన్నంత వరకు మేము ఆహారం అందించాలి కనుక మీకు కరువు రాని కానప్పుడు దేవుని ప్రజలతో ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతుంది. దేవుడు తన వాగ్దానం ఎత్తి మాట్లాడుతున్నాడు. నా ప్రజలారా, కరువు ప్రపంచమంతా వినబడొచ్చు. ప్రపంచంలో ఎన్నో రకాలైన కరువులు వచ్చాయి పోయాయి. అయితే కరువు రాబోతున్నప్పుడు మీరు భయపడకండి. నేను మీ కొరకు నేనేం చేస్తానంటే కరువు రానీక ధాన్యమునకు ఆజ్ఞ ఇస్తాను, అభివృద్ధి పరుస్తాను మిమ్మల్ని. దేవుడు మనల్ని పోషించువాడు, అభివృద్ధి పరచువాడు. ఆయన దేవుని పిల్లలైన వారు, దేవుణ్ణి ఆశ్రయించిన వారు మీకు ఏ మేలు కొదువై ఉండదు అన్న వాగ్దానాన్ని పట్టుకుని మనం ప్రార్థన చేయాలి. ఈ లోకంలో పరిస్థితులన్నీ మారిపోయినా దేవుని యందు ఆశ్రయించిన మీకు ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు దేవుడు. ఆమేన్. ఆయన కాపాడువాడు, నడిపించువాడు. ధాన్యమునకి ఆజ్ఞ ఇస్తా అన్నాడు. అమెరికా దేశంలో కొన్ని ప్రాంతాల్లో మరి కావాలనో మరి కొంతమంది ఒక క్రైసిస్ సృష్టించాలని హెక్టార్ల కొలది పంటను కాల్చివేసి నష్టపరుస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎలా మంటలు అంటుకుంటున్నాయి? పొలాల్లో మంటలు రావడం, తెల్లారేసరికి మొత్తం కాలి బూడిదైపోవడం. అంటే ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ సృష్టించాలి. అలాగే ఆర్థికంగా కూడా, ఆహార విషయంలో కూడా ప్రజలకు ఆహార వస్తువులు అందకుండా చేయాలి. ఎప్పుడైతే క్రైసిస్ అనేది మనిషికి ఆహారం దొరకదో అప్పుడు పై అధికారులు ఏం చెప్తారు? లోపడతాడు. అంటే ఒక అధికారి ఈ భూమి మీదకి వచ్చి ప్రజలందరినీ ఏలుబడి చేయాలనుకున్నవాడు అందరినీ లోపరుచుకోవాలంటే ఏం చేయాలని వాడు పన్నాగం పన్నాడు. మనుషులను లోపరుచుకోవాలంటే ముందు ఆహారం కట్టేయాలి. నోరు కట్టేస్తే ఎంతటి వాడైనా లోపడతాడు. సర్కస్ లో బలమైన పులులు, సింహాలు బలహీనమైన మనిషి ముందు కూర్చోమంటే కూర్చుంటాయి, నిలబడమంటే నిలబడతాయి. ఆ బలహీనమైన మనిషి జంప్ చేయమంటే జంప్ చేస్తుంది. క్రూర మృగం అది పంజా వైపు ఒక్క దెబ్బ కొడితే మనిషి చచ్చూరుకుంటాడు. మరి వారు ఏ చెప్తే అది పాటిస్తున్నాయంటే క్రూర జంతువులు ఎలా లోబడ్డాయి? వాటికి ఆహార విషయంలో కంట్రోల్ పెట్టారు. ఇవి క్రూర జంతువులే కదా. నిజానికి ఇలాంటి పులే మీకు రోడ్డు మీద కనపడింది అనుకోండి, ఏం చేస్తారు? అది పారిపోద్దా, మీరు పారిపోతారు? చెప్పండి. అలాంటి పులి మీకు రోడ్డు మీద కనిపిస్తే రామ్మ సర్కస్ చేయమంటారా? అది సర్కస్ చేయిస్తుందని మీకు తెలుసు. అది చేయదు కానీ మనతో చేయిస్తుంది. ఇదంతా ఒక బలహీనమైన మనిషి ద్వారా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎవరు బలమైన వారు? మనిషే బలమైన వాడని చెప్పాలి. క్రూర మృగాలు సైతము లోపరుచుకున్నాడు. అలాగే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ లోబడాలంటే ఆహార విషయంలో కొదువు తీసుకురావాలి, ఫైనాన్షియల్ క్రైసిస్ సృష్టించాలి అనే కొన్ని శక్తులు ప్రపంచవ్యాప్తంగా పోరాడుతున్నాయి. కరువు రావచ్చు, కరువు కాటకాలు అన్ని చోట్ల ఏర్పడవచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు. నువ్వు ఆయన్ని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదో అని వాక్యం సెలవిస్తుంది. ఏ మేలు కొదువై ఉండదట. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొరును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని రాయబడింది. సింహ పిల్లలు లేమిగలవైన ఒక పాట ఉంటుంది. ఆ పాట మనం పాడుతుంటాం. సింహ పిల్లలు ఆకలిగొని ఆకలి వేసిన వాటికి ఆకలేస్తదేమో గాని దేవుణ్ణి నమ్మిన, దేవుణ్ణి ఆశ్రయించిన నీకు గాని నీ పిల్లలకు గాని ఆకలి లేకుండా దేవుడు కాపాడుతాను, పోషిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన పోషించే దేవుడై ఉన్నాడు. కొన్ని మార్లు కొన్ని పరిస్థితులు మీ జీవితాలను తారుమారు చేస్తూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు అనుకోకుండా వచ్చి పడినప్పుడు, ఒకవైపు కోర్టు కేసులు కావచ్చు, ఒకవైపు కావాలని మరి అసూయపరులు మీ మీద కావాలని కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, మీ మనసును బాధించడం, మీ హృదయాన్ని కృంగదీయడం, మీ హృదయానికి గాయం తగిలేటువంటి పనులు జరిగిస్తూ ఉంటారు. కొన్ని శోధనలు బయట నుండి వస్తాయి, కొన్ని శోధనలు ఇంట్లో నుండి వస్తాయి. ఎట్నుండి శోధన వస్తుందో చెప్పలేం. తుఫాను బంగాళాఖాతంలో స్టార్ట్ అయిందా, అరేబియా మహాసముద్రంలో స్టార్ట్ అయిందా, హిందూ మహాసముద్రంలో స్టార్ట్ అయిందా, ఏది ఎక్కడ స్టార్ట్ అయినా తుఫాన్ అనేది అందరికి ఇబ్బంది కలిగిస్తుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు తన ప్రజలను కరువు కాలంలో కూడా కాపాడగల సమర్థుడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఈ చిన్న పల్లవి పాడుకుందాం. సింహ పిల్లలు అలమటించిపోతున్నా మరి దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ ఉండదు అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు స్తుతిస్తూ అర్థం చేసుకుంటూ పాడదాం. సింహ పిల్లలు పస్తు పడిడలు
దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తుపడినలు, దేవుని వెదకిన కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని వెదకిన కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తుపడినలు, దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తుపడినలు, దేవుని వెదకిన కొదువలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. సింహ పిల్లలు ఒకవేళ ఆకలి కొని, సింహం అంటే ఎవరు? అడవి రాజు కదా. అడవిలో ఉన్న రాజు వంటి, అడవికే రాజుగా ఉన్న సింహం కూడా తన పిల్లలు పస్తుపడి ఆకలితో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆహారం పెట్టలేకపోద్దట. అడవిలో ఉన్నటువంటి సింహం, అడవి రాజు అని పిలువబడినటువంటి ఫారెస్ట్ అంతట్లో ఒక రాజుగా చలామణి అవుతున్న సింహం కూడా కొన్నిసార్లు ఆకలితో పస్తుండాల్సి వస్తుంది. వాటి పిల్లలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన నీవు, ఆ క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మీరు, మీకు ఏ మేలు కొదువై ఉండదో అని వాక్యం సెలవిస్తుంది. దేవుని పిల్లలరా, ఈ భూమి మీద కరువు కాటకాలు ఖచ్చితంగా వస్తాయి, శోధనలు వస్తాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, భూకంపాలు కలగవచ్చు. దేవుణ్ణి ఆశ్రయించావా? నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావా? ఈ భూమి మీద ఏమి సంభవించినా నువ్వు భయపడవద్దు. భయపడకము, భయపడకము, నీవే భయపడవద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ఆత్మీయ సహోదర సహోదరులరా, మీలో ఉన్న భయాన్ని తీసివేయండి యేసునామములో. కారణం ఏంటి తెలుసా? మీకన్నా మించిన శక్తిమంతుడైన దేవుడు మీతో ఉన్నాడు. ఈ లోకాన్ని వెళ్తున్న సాతాను కన్నా శక్తిమంతుడైన దేవుడు మీలో ఉన్నాడు. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కన్నా శక్తిమంతుడు, గొప్పవాడు. కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదన్నాడు. భయం రానివద్దు, అయితే ప్రార్థన మాత్రం చేయాలి. నెవర్ స్టాప్ ప్రేయింగ్, నెవర్ స్టాప్ ట్రైయింగ్, నెవర్ గివ్ అప్, నెవర్ స్టాప్ లవింగ్ అదర్స్, నెవర్ స్టాప్ గివింగ్ టు అదర్స్ అండ్ గాడ్స్ వర్క్. ఆల్వేస్ కీప్ డూయింగ్ గాడ్స్ వర్క్. దేవుని స్తుతించండి. ఎప్పుడు ఆపొద్దు, ప్రార్థన ఆపొద్దు. ఎప్పుడు కూడా మరి స్తుతించడం ఆపవద్దు. ఎప్పుడు ప్రయత్నం చేయడం కూడా ఆపొద్దు. ప్రార్థన చేయడం ఆపకండి, ప్రయత్నం చేయడం ఆపకండి. నెవర్ స్టాప్ ప్రేయింగ్, నెవర్ స్టాప్ ట్రైయింగ్. అంటే ట్రై చేయడం అనేది ఎప్పుడు ఆపవద్దు. ఆయన వాగ్దానాలు చేత పట్టుకోండి. ఆయన నాకు కరువు రానివ్వనన్నావు, నాకు అభివృద్ధి కలిగిస్తా అన్నావు. ఇదిగో నన్ను, నా కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ ప్రజలను, నీ పరిశుద్ధులను, దైవ సేవకులను కాపాడబోతున్నావు. ప్రపంచం అంతా క్రైస్తవ వచ్చేస్తున్నాయి, కానీ నేను భయపడను, ఎందుకంటే నువ్వు భయపడొద్దన్నావు. నాకు కరువు రానివ్వనన్నావు. నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని సిద్ధపరచండి. ఏ విధంగా సిద్ధపడాలి? ఆ జ్ఞానం అడగండి. జ్ఞానంతో దేవుడు మిమ్మల్ని నింపాలి. నా ప్రార్థన, పరిస్థితులు బాలేనప్పుడు ఆ పరిస్థితులు జయించే జ్ఞానము ప్రభు దగ్గర అడిగి మనం పొందుకోవాలి. ఆ అభిషేకం కావాలని అడగాలి. ప్రభువా, ఆ ఒక నూతనమైన అభిషేకం వాళ్ళకు రిలీజ్ చేయండి. ఆ విజ్డమ్ మాకు దయచేయండి, ఈ పరిస్థితులను ఎలా జయించాలని. ఈరోజు నేను ఏమీ చేయలేనంటున్నావా? దేవుడు నీకు డబుల్ పోర్షన్ శక్తిని దయచేసి రెండంతల బలమునిచ్చి నడిపించబోతున్నాడు. నమ్ము, ప్రార్థించు. దేవా, నీ మాటలనే పట్టుకొని ప్రార్థిస్తానన్న వారి చేతిని పైకి ఎత్తగలరా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు, సమస్తము సాధ్యమే. అద్భుత ఆశ్చర్యరీతిగా ఇదిగో నీ ప్రజలను దీవించి బలపరచండి. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో ప్రార్థించమ్మా. కృంగిపోయిన నా సహోదరా ప్రార్థన చేయి. వేదంతో ఉన్నటువంటి ప్రతి ఇల్లు మీ వేదన నుండి మీరు బయటపడబోతున్నారు. బాధించబడుతున్న ప్రతి సహోదర సహోదరి మీ బాధల నుండి ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థించు. ప్రభు, నాకు కరువు రానివ్వనన్నావు తండ్రి. ఎటువంటి కరువు పరిస్థితుల్లో కూడా నువ్వు కాపాడుతానని వాగ్దానం చేశావు. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు నాయన. నిన్ను ఆశ్రయించిన ఈ బిడ్డలను జ్ఞాపం చేసుకునండి. ఈరోజు ఎవరైతే చనిపోవాలనుకుంటున్నారో వారిలో నా దురాలోచన కొట్టివేయబడును గాక. నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నన్ను లేవనెత్తాడు, నన్ను బలపరుస్తాడు, నేను సక్సెస్ అవుతాను అనే ఒక నిరీక్షణ వారిలోకి వచ్చును గాక. నువ్వు నిరీక్షణ కలిగి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. సహోదర సహోదరి ప్రార్థిస్తూనే ఉండు. నీ ఇంట్లో ఉన్న నిరాశ, నీ మనసులో ఉన్నటువంటి నిరుత్సాహం తొలగిపోనుగా కేస్తున్నామలో. ఆ కుటుంబాల్లో ఉన్న భయము, ఆందోళన, ఆ విరిగిపోయినటువంటి నాయన కృంగిపోయిన కుటుంబాన్ని లేవనెత్తండి. విడిపోయిన భార్యాభర్తలు కలిసిపోవాలి. సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం రావాలి. ఆందోళనతో
వేదనతో భయంతో ఉన్న ఈ కుటుంబాల్లో జీవము సమాధానం వచ్చునుగాక. ప్రతి విధమైన చీకటి శక్తులారా, అంధకార శక్తులారా, అపవిత్రాత్మలారా, వ్యాధి రోగములతో, ఆర్థిక ఇబ్బందులతో ప్రజలను పట్టి పీడిస్తున్న చీకటి దరిద్రపు ఆత్మలు ఆ గృహాలను, ఆ ప్రజలను విడిచిపోమని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఈ రోజు నీ దూతలు అనేక గృహాలకు వెళ్ళి నీ ప్రజలను బలపరిచి వారిని బాగు చేసి ధైర్యపరచుటకు నీ దూతలకు ఆజ్ఞాపించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సంతోషం. ఒకసారి కరములెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మరి బర్త్డే ఉన్న వారికి వాగ్దానం, దోస్ ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డే, ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించేదను. ఈ వాగ్దానం ప్రభు మీ పట్ల నెరవేర్చాలని మా ప్రార్థన. ఫాదర్, బ్లెస్ దెమ్, దోస్ హు ఆర్ born in this week. Bless them with a good health, good knowledge and wisdom. Give them a prayer life. They may grow up in spiritually. Give them breakthrough in spiritual life, physically, financially, whatever they need. Let every need be met in Jesus' name. నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు వర్ధిల్లి అభివృద్ధి పొందినట్లు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పొందుకునే కృప వారికి ఇమ్మని, జన్మదినం జరుపుకుంటున్న వారికి దీవెన, ప్రభు దినాన్ని కాదు కానీ జన్మనిచ్చిన దేవుణ్ణి కనపరిచినట్లు, వారి పేరెంట్స్ని గౌరవించినట్లుగా వారిని దీవించి బలపరిచి నీ సాక్షులుగా వాడుకోమని యేసు ఉన్నత నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి చేసి ప్రార్థిద్దాం. భార్య భర్తల మధ్యలో ఐక్యత ఉండాలి, ఏక మనసు ఉండాలి, ప్రేమానురాగాలు ఉండాలి. పరస్పర ద్వేషాలు, భర్తను తగ్గించి మాట్లాడడం, భార్యను దూషించి మాట్లాడడం ఇద్దరిలో ఉండి తొలగిపోవాలి. మీ ఇద్దరిని దేవుడు జతపరిచారు. ఈ ప్రపంచం ఎటుపోయినా మీ ఇద్దరు ఏకంగా దేవుని వెంబడించాలి. కాబట్టి నీ లోగటి నీ భార్య ఫలించి ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. ఈ వాగ్దానం దేవుడు మీ పట్ల, మీ పిల్లల పట్ల దేవుడు నెరవేర్చాలని, ఒకవేళ పిల్లలు లేకుండా ఉంటే మీరు ఫలించాలని, పిల్లలు కలిగి ఉంటే మీ భోజన బల్ల చుట్టూ మీ పిల్లలు మంచి మొక్కలు, పిచ్చి మొక్కలుగా కాదు, మీ పిల్లలు ఒలివ మొక్కల వలె మార్చబడాలని, మీ కుటుంబంలో ఐక్యత ఉండాలని, మీ కష్టార్జితం మీ ఇంట్లోనే ఉండాలని, ఎటువంటి కీడు కలగకుండా దేవుడు కాపాడాలని ప్రార్థన చేద్దాం. ఫాదర్, వి ప్రే ఫర్ దెమ్, బ్లెస్ దెమ్ జీసస్, యాజ్ ద యూ హ్యావ్ యునైటెడ్ దెమ్. ఈ సంవత్సరాన్ని రెక్కల చాటును కాచి కాపాడాం. నూతన సంవత్సరంలో వారిని ప్రవేశపెడుతుండగా ఆయన వారిని ఆశీర్వదించి దీవించి మరెన్నో సంవత్సరాలు, ఎన్నో యానివర్సరీలు చేసుకునే కృప, సహాయం వారికి దయచేయండి. వారు భూమి మీద ఉన్నంతకాలము నీ సాక్షులుగా వారిని వాడుకునండి, దీవించి బలపరచండి. భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏకమనసునివ్వండి. వారిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ తీసివేయండి. ప్రేమానురాగాలు అనుగ్రహించి నీ సాక్షులుగా, ఆదర్శ దంపతులుగా వాడుకోమని యేసు ఉన్నత నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ ఇన్ జీసస్ నేమ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.